Knowledge. Context. Infosphere. మూన్ ఫార్మేషన్. చంద్రుడు ఊడిపడింది భూమి నుంచే కొన్ని గంటల్లోనే ఆవిర్భావం. చంద్రుడు భూమి నుంచి 3,400 కిలోమీటర్స్లో ఉన్నాడు. మూన్ మనిషిని అందుకునేంత టెక్నాలజీ వచ్చేసిన చందమామ పుట్టుక మిస్తరి నేటికి వీడలేదు. ఆ దిశగా ఆశించిన పురోగతి జరగలేదు. ఇంతకీ చంద్రుడు ఎలా ఏర్పడాడు? చంద్రుడి పుట్టుకలో భూమి పాత్ర కూడా ఉందా అంటే, బ్రిటన్లోని డార్హమ్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ కాస్మాలజీ శాస్త్రవేత్తలు వోన్ అని బదులిస్తున్నారు. ఈ పరిశోధకులు ఇప్పుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. సూపర్ కంపికామో ఒవాలెవా అనే గ్రహశకలం. 2016లో శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉన్న ఒక గ్రహశకలాన్ని కనిపెట్టారు. ఒవాలెవా అనే ఈ గ్రహశకలం పుట్టుక రహస్యం ఛేదించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇది భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉందన్న విషయం తప్ప ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇతర వివరాలేమీ తెలియవు. అయితే ఇటీవల జరిగిన ఒక పరిశోధన దీని పుట్టుక గురించి కొన్ని ఆధారాలను తెలియజేస్తోంది. ఇది చంద్రుని నుంచి ఊడిపడిన భాగం కావచ్చని అంటున్నా. భూమి చంద్రుడు విధ్వంసం నుండి పుట్టాడు. మన చంద్రుని నిర్మాణం గురించి అనేక సిద్ధాంతాలు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. కాని దాదాపు అన్నీ ఆ విషయాన్ని ఉమ్మడిగా పంచుకుంటాయి. సౌరవ్యవస్థ ఏర్పడిన సమయానికి దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం బహుశా అంగారక గ్రహం పరిమాణంలో ఒకే వస్తువు, బహుశా వస్తువుల శ్రేణి చిన్న భూమిని ఢీకొట్టి తగినంత కరిగిన మరీ ఆవిరైపోయిన శిథిలాలను అంతరిక్షంలోకి విసిరి చంద్రుడిని సృష్టించాయి. భూమిపై చంద్రుడు ఒక భారీ ఢీకొడనం వల్ల ఏర్పడిందని భావిస్తున్నారు. చంద్రుని దేవత సెలీన్ తల్లి అయిన పౌరాణిక గ్రీకు టైటాన్ పేరు మీద థియా అని పేరు పెట్టబడిన ఒక భారీ వస్తువు భూమిపైకి దూసుకెళ్లి అంతరిక్షంలోకి పదార్థాన్ని విసిరివేసింది. అది చంద్రుడిగా మారింది. తొలినాళ్ల సౌరవ్యవస్థ అస్తవ్యస్తంగా భయానకంగా ఉండేది. సూర్యుడు ఏర్పడినప్పటి నుండి మిగిలిపోయిన శిథిలాలు నక్షత్రం చుట్టూ ఒక డిస్క్గా కలిసిపోయి దుమ్ముధూళి నుండి చిన్న గ్రహాల వరకు పరిమాణంలో గబ్బలను ఏర్పరుస్తాయి. గురుత్వాకర్షణ ఈ వస్తువులను ఒకదానికొకటి ఢీకొట్టడానికి కారణమైంది. హింసాత్మక ధ్వంసాలు తుడిచిపెట్టుకుపోవడం లేదా కొత్త పెద్ద వస్తువులుగా మారవచ్చు. ఆ గుజ్జు చేసిన వస్తువులు నేడు మనకు తెలిసిన గ్రహాలు, చంద్రులు, గ్రహశకలాలు మరియు ఇతర సౌర వ్యవస్థ వస్తువులను తయారు చేస్తాయి. 1960ల చివరలో మరియు 1970ల ప్రారంభంలో అపోలో మిషన్లతో చంద్రుడిని సందర్శించడం చంద్రుని మూలాల గురించి మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చింది. మునుపటి భావనలు చంద్రుడు భూమి ప్రయాణించేటప్పుడు దాని గురుత్వాకర్షణ ద్వారా సంగ్రహించబడిన వస్తువు, లేదా చంద్రుడు అదే శిథిలాల నుండి భూమితో పాటు ఏర్పడ్డారనేది 1960ల చివరలో మరియు 1970ల ప్రారంభంలో అపోలో మిషన్లు డేటా మరియు 4,000 కిలోగ్రాముల చంద్ర నమూనాలను భూమికి తిరిగి తీసుకువచ్చిన తర్వాత ప్రజాదరణ కోల్పోయింది. అపోలో ఆధారాలన్నీ పెద్ద తాకిడి నుండి చంద్రుడు ఏర్పడ్డాయని సూచించాయి. అపోలో మూన్ రాక్స్ నుండి మనం నేర్చుకున్న 5 విషయాలు. చంద్రుడు మరియు భూమి శిలల రసాయన కూర్పు చాలా పోలి ఉంటుంది. చంద్రుడు ఒకప్పుడు శిలాద్రవం సముద్రంలో కప్పబడి ఉండేవాడు. ఉల్కలు ఢీకొనడం వల్ల చంద్రుని ఉపరితలంపై ఉన్న రాళ్లను పగలగొట్టి కరిగించాయి. చంద్రుని పొరలోని పగుళ్ల ద్వారా లావా పైకి ప్రవహించి దాని తాకిడి బేసిన్లను నింపింది. చంద్రునిపై ఉల్కలు ఢీకొన్నప్పుడు ఏర్పడిన పొడి చేసిన రాతితో చంద్రుని నేల తయారవుతుంది. డిసెంబర్ 13, 1930 నాటి ఈ ఛాయాచిత్రంలో టారస్ లిట్రో ల్యాండింగ్ సైట్లో అపోలో 17 మిషన్ సమయంలో శాస్త్రవేత్త మరియు వ్యోమగామి హారిసన్ హెచ్ స్మిత్ ఒక భారీ విభజించబడిన చంద్రబండ రాయి పక్కన నిలబడి ఉన్నారు. అపోలో మిషన్ల సమయంలో సేకరించిన రాతి నమూనాలు సౌర వ్యవస్థ యొక్క ప్రారంభ చరిత్రలో భూమిని ఢీకొట్టడం వల్ల చంద్రుడు ఉద్భవించాడని రుజువునిచ్చాయి. Hello Infosphere viewers. Hope you enjoyed this video. If you found this video insightful and value high quality, in-depth content on technology, data science, world history, please hit the subscribe button. Don't forget to click the notification bell so you never miss our future analysis, tutorials, and informational deep dives. Thank you for being part of the Infosphere community.